విజయవాడ నగరంలో మా రాముడు అందరివాడు చిత్ర షూటింగ్ సన్నివేశాలు శరవేగంగా సాగుతున్నాయి. హనుమాన్పేటలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రిగా హీరో సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే గ్రామస్తుల మధ్య జరిగే సంభాషణను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను వెల్లడించేందుకు చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ దర్శకుడు మైఖేల్ కథ తెలిపిన వెంటనే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిన్న చిత్రాలలో మంచి కథాంశం ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని నటులను ప్రోత్సహించాలని కోరారు. సినీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం హీరో శ్రీరామ్ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన మా రాముడు అందరివాడు చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు, విజయదశమి రోజున తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తాను 9 చిత్రాల్లో నటించారని, తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించి అందరూ ఉంచాలని కోరారు. చిత్ర నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై నిలదీసే సన్నివేశాలు ఈ చిత్రంలో నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా చిత్ర నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లు వివరించారు. అద్భుతంగా జరిగిందంటే కారణం మాకు విజయవాడలో అన్ని వసతి కానీ ప్రతిదీ కల్పించిన మా లక్ష్మణరావు గారు, మా ఒక ప్రొడ్యూసర్. అలాగే ఈ మూవీ ఇప్పటికీ దాదాపు 80% షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది. ఇంకో 20% షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది కూడా రాజమండ్రిలో ఇదివరకు ఫస్ట్ షెడ్యూల్లో మేము షూటింగ్ని కంప్లీట్ చేసాం. ఈ మిగతా థర్డ్ షెడ్యూల్ కూడా అక్కడే కంప్లీట్ అవుతుంది. సుమన్ గారు మా మూవీ కోసం విజయవాడలో ఈ షూటింగ్ సీఎం క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా అద్భుతమైన రోల్, చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీ జనాల మీద. ఎందుకంటే ఒక ఊరి గురించి, ఊరిలోని ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకొని ఒక ఎమ్మెల్యేని ఎలా మార్చాడు హీరో అనే ఒక అద్భుతమైన కథానికతో, అందులో ఒక ప్రేమ కథ, మళ్ళీ కామెడీ, ప్రతిదీ. ఇది అందరివాడు అనే సినిమా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, ఒక ఊర్లో జరిగే కష్ట సుఖాలు తెలుసుకునే స్టోరీ, ఒక రాజకీయ నాయకుడికి, ధనవంతుడికి, ఒక పేదవాడికి జరిగే సంభాషణ స్టోరీ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ సినిమా వచ్చి నాకు మైఖేల్ గారు ఫస్ట్ కథ చెప్పడం నాకు చాలా నచ్చింది కూడా. ఎందుకంటే కథనే నచ్చింది కాబట్టి సినిమా ఒప్పుకున్నాను. ఇది ఒక అంతా కూడా మారేడుమిల్లిలో తీసామండి, డబుల్ యాక్షన్ అండి. తండ్రి కొడుకుల క్యారెక్టర్ నేనే చేశానండి ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మైండ్ గేమ్ అనే సినిమా తీసి ఒక మంచి హిట్ చేసుకొని సొంతం చేసుకొని తర్వాత నాకు డబుల్ యాక్షన్ అంటే కథ ఇష్టం అండి. ఆల్రెడీ చెప్పాను మైఖేల్ గారికి. ఆయన ఇష్టపడి నాకు కథ చెప్పి నాకు ఎట్లాగా చేయాలి కూడా అన్నీ అమ్మిడుండి నీట్గా బ్రహ్మాండంగా చెప్పి చేశాడండి. ఈ సినిమా వచ్చిన ఈరోజు మా రాముడు అందరివాడు ఈ షూటింగ్ విషయాలు తెలియపరచడం కోసం మా మీడియా మిత్రుల్ని, తర్వాత మాకు సహకరించిన వారిని అందరినీ కూడా పిలవడం జరిగింది. మా రాముడు అందరివాడు ఇది యాక్చువల్గా అయితే సెకండ్ షెడ్యూల్ అండి. సింగిల్ షెడ్యూల్లో 12 రోజుల్లో దాదాపు 43 సీన్లు తీసామండి. అదంతా కూడా రాజమండ్రి దగ్గర దోసకాయలపల్లి, నిడిగట్ల అనే ఊళ్ళు, సుమారు రాజమండ్రికి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో. తర్వాత నా పేరు అనుముల లక్ష్మణరావు. నేను ఇంతకు ముందుగా వేట మొదలైంది అనే చిత్రంలో విలన్గా నటించానండి. అందులో కూడా విలన్ నటించా. ఇది 2వ సినిమా, కానీ అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒక 5-6 రోజులు బ్యాలెన్స్ వర్క్ ఉంది ఆ సినిమాలో కూడా. ఇది కూడా ఏంటంటే దాదాపు 80% అయింది. నమస్తే, అందరికీ స్వాగతం. ఛానల్స్ వాళ్ళందరికీ వెల్కమ్ అండి. ఈరోజు నాకు సరే సినిమా విషయం తర్వాత మాట్లాడతాం. ముందుగా విజయవాడలో వచ్చి ఒక సినిమా ప్రెస్ మీట్లో కూర్చున్నాను. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు హైదరాబాద్లో ప్రెస్ మీట్లో ఉంటాం. సో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చోవడం చాలా ఆనందం. జస్ట్ మొన్ననే ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా వేరే ఒక షూటింగ్కి వచ్చాను. అఫ్కోర్స్ అప్పుడు ప్రెస్ మీట్ జరగలేదు, వాళ్ళ తర్వాత పిలుస్తా అన్నారు. అది కూడా ఒక మంచి సినిమా. సో ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నాకు ఈ సినిమా గురించి ఏమీ తెలియదు. బట్ హీరో శ్రీరామ్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను ఇట్లా సినిమా చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి చాలాసార్లు ఫోన్ చేసి నా గురించి కొంచెం వీడియో పెట్టండి అంటే, నాకేంటంటే కొత్తగా యాక్ట్ చేస్తున్న వాళ్ళు అందరినీ కొంచెం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి